ప్రపంచాన్ని కుదిపేసే వార్త. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సంచలన ఘటన. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కార్యక్రమంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో కలకలం రేగింది. ఇది హత్యాయత్నమా లేదా భద్రతా లోపమా? ఏం జరిగింది? ఎవరు కాల్పులు జరిపారు? ఈ ఘటన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగింది. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు కార్యక్రమం జరుగుతుండగా హఠాత్తుగా పెద్ద శబ్దాలు వినిపించాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, అత్యంత ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. అంతలోనే తుపాకీ శబ్దాలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. Katie, do you have all your stuff? I'm fine. So. శబ్దాలు వినిపించగానే భద్రతా సిబ్బంది ఎలా స్పందించారు? శబ్దాలు వినిపించిన వెంటనే అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వేదికపై ఉన్న డొనాల్డ్ ట్రంప్ ను క్షణాల్లో భద్రతా వలయంలోకి తీసుకున్నారు. అతిథుల మధ్య నుంచి దూసుకెళ్లి దారి విడిచండి అంటూ ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేకాదు, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఇతర నేతలను కూడా వెంటనే తరలించారు. There's the president being escorted out one side, the vice president being escorted. అయితే కాల్పులు ఎక్కడి నుంచి జరిగాయి? అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం కార్యక్రమం జరుగుతున్న బాల్ రూమ్ కు పైన ఉన్న గదిలో కాల్పులు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో అతిథులు భయంతో బల్లల కింద దాక్కున్నట్లు సమాచారం. సెక్యూరిటీ బలగాలు వెంటనే ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర ప్రముఖులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్ వెల్లడించింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అతను నిజంగా కాల్పులు జరిపాడా లేదా మరేదైనా కారణమా అన్న దానిపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ దాడి గురించి తెలిసి బాధపడ్డాను. ట్రంప్, మెలానియా సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊరాట పొందాను అని పేర్కొన్నారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. పరిస్థితి గందరగోళంగా ఉంది. సెక్యూరిటీ సిబ్బంది చురుగ్గా స్పందించారు అని తెలిపారు. కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. The man has been captured. They're going to his apartment. I guess he lives in California. And he's a sick person, a very sick person. And we don't want things like this to happen. I think it's very important that I say, though, and I told the representatives of the evening, they did such a beautiful job. It was such a beautiful evening. And again, they're talking about free speech in our Constitution. That's what it's all about, not just White House correspondence. It was really based on free speech in our Constitution. But I said very importantly that we'll do it again within the next 30 days, and we'll make it bigger and better and even nicer. So I just want to thank everybody that was involved. I also want to thank the press, the media. You've been very responsible in your coverage. I will say I've been seeing what's been out. You've been very responsible. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం పెద్ద ప్రశ్నగా మారింది. భద్రతా లోపాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. FBI, ఇతర సంస్థలు విచారణ చేపట్టాయి. మొత్తానికి అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ గురిచేసింది. అయితే ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో కొంత ఊరటనిచ్చింది. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏంటో విచారణలో బయటపడాల్సింది.